జిల్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 15ఏళ్ల చిన్న వయసులో ఒక ఘోర ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు. తన కళ్లముందే లోకం మారిపోయింది. ఆస్తికోసం కక్కుర్తిపడిన బంధువులు జిల్ను మోసం చేసి అతనికున్న సమస్తాన్ని లాక్కున్నారు. చివరకు తలదాచుకోవడానికి మిగిలింది ఆ పాత ఇల్లు మాత్రమే. ఒంటరితనం అతన్ని ప్రతిరోజూ వేటాడేది. కాని జిల్ కుంగిపోలేదు. అతను చాలా తెలివైనవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక చిన్న కిరాణా షాపుగా మార్చుకున్నాడు. పగలు షాపులో సరుకులు అమ్ముతూ వచ్చిన సంపాదనతో తన అవసరాలు తీర్చుకునేవాడు. రాత్రిపూట మాత్రం పట్టుదలతో కళాశాలకు వెళ్లి చదువుకునేవాడు. స్వయంకృషితో తన కాలమీద తను నిలబడ్డాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్న జిల్ మనసులో ఒక వెలితి ఉండేది. ఇంటికి వెళ్లగానే పలకరించే అమ్మలేదు, వెన్నుతట్టే నానలేడు. అనాథగా బతకడమంటే కేవలం ఆకలితో పోరాడటం కాదు, గుండెల్లో పేరుకుపోయిన శూన్యాన్ని భరించడం. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరా అన్న ప్రశ్న అతన్ని నిరంతరం వేధించేది. అలాంటి సమయంలోనే సత్య అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి జిల్ ఇంటి పక్కన నివాసముండటానికి వచ్చింది. సత్య రాక జిల్ జీవితంలో ఒక కొత్త వెలుగును తెచ్చింది. ఆమె ఎంతో దయగలది, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమున్నది. ఆమెను చూడగానే జిల్కు తెలియని ఒక మధురమైన అనుభూతి కలిగింది. సత్య తరచుగా జిల్ షాపుకు వస్తుండేది. సరుకులు కొనే నెపంతో ఆమె జిల్తో కాసేపు మాట్లాడేది. ఆమె మాటలు జిల్కు ఎంతో ఓదార్పునిచ్చేవి. సత్యకు కూడా జిల్లోని నిజాయితీ, కష్టపడే గుణం బాగా నచ్చాయి. క్రమంగా వారి మధ్య స్నేహం పెరిగింది. జిల్ మనసులో ఆమె పట్ల ప్రేమ చిగురించింది. ప్రేమ కలిగినా జిల్ తన మనసులోని మాటను చెప్పడానికి భయపడ్డాడు. నేను ఒక అనాథను. ఏ ఆసరాలేని నన్ను సత్యలాంటి అమ్మాయి ఎలా ప్రేమిస్తుంది? ఆమె తల్లిదండ్రులు నన్ను అంగీకరిస్తారా అని తనలో తనే మదనపడేవాడు. అనాథల పట్ల సమాజం చూపే చిన్నచూపు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒకరోజు జిల్ ముఖంలోని బాధను సత్య గమనించింది. ఆమె అతన్ని నిలదీసి అడిగింది. జిల్ తన మనసులోని ప్రేమని, తనకున్న భయాలను, ఆవేదనతో వెళ్లగక్కాడు. అనాథగా తను పడుతున్న మానసిక క్షోభను వివరించాడు. సత్య కళ్ళు చెమర్చాయి. ఆమె జిల్ చేయి పట్టుకుని, ప్రేమకు కావాల్సింది కుటుంబ చరిత్ర కాదు, జిల్ మంచి మనసు అని ధైర్యం చెప్పింది. సత్య తన తండ్రి రాఘవతో జిల్ గురించి మాట్లాడింది. జిల్ పడుతున్న కష్టం, అతని మంచితనం గురించి వివరించింది. నాన్న, అతనికి ఎవరూ లేకపోవచ్చు, కాని మనమే అతనికి ఒక కుటుంబం ఎందుకు కాకూడదు అని అడిగింది. రాఘవ మేధావి, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన జిల్ను ఎప్పటినుంచో గమనిస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు సత్య తల్లిదండ్రులు జిల్ ఇంటికి వచ్చారు. సత్య తల్లి వసుంధర జిల్ దగ్గరకు వెళ్లి అతని తల నిమురుతూ, బాబూ, ఇన్నాళ్ళూ నువ్వు ఒంటరిగా పోరాడావు. కాని ఇకపై నువ్వు అనాథవి కాదు. ఈ రోజు నుండి మేమే నీ అమ్మనాన్నలం. నిన్ను మా అల్లుడిగా అంగీకరిస్తున్నాం అని చెప్పింది. ఆ మాటలతో జిల్ హృదయం బరువెక్కింది. జిల్ మరియు సత్యల వివాహం వైభవంగా జరిగింది. జిల్కు ఇన్నాళ్లకు ఒక సొంత ఇల్లు, ఒక ప్రేమించే కుటుంబం దొరికాయి. సమాజం సానుభూతి కంటే ఆదరణను, వివక్ష కంటే ఆత్మీయతను చూపిస్తే ప్రతి అనాథ జీవితం నందనవనమవుతుందని జిల్ కథ నిరూపించింది.